హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోరెడ్డి వ్లాగ్స్. నేను ఈరోజు టమాటా రసం నా స్టైల్, తెలంగాణ స్టైల్లో నేను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్, ఈజీ అండి. ఏ కర్రీలో అయినా ఈ టమాటా రసం ఉంటే అసలు మంచిగా తినేయొచ్చు అండి. ఏ కర్రీ లేకున్నా ఈజీగా మంచిగా తినేయొచ్చు. మనకి ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. నేను కొన్నిట్లో ఆవాలు చాలా తక్కువ వాడతాను. జీలకర్ర వేస్తా, జీలకర్ర ఎక్కువ వాడతా. జీలకర్ర వేసాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలపాలండి. మనం ఎన్ని టమాటాలు ఉడకపెట్టుకోవాలి అంటే మనకు తెలుసు కదా, ఎంత క్వాంటిటీ బట్టి దాన్ని టమాటాలు నేను ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టేసి దాన్ని చేశాను. చల్లారాక మిక్సీకి వేసేసుకుంటా. మిక్సీకి వేసుకుంటే ఫైన్ పేస్ట్గా మంచిగా మనకి ఫైన్గా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గాక మనం టమాటాలో ఉడకబెట్టాక వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పేస్ట్ చేసుకుంటా అండి. ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యేలోపు ఇది ఇలా పేస్ట్ చేసా. ఫైన్ పేస్ట్ అయిపోయింది మిక్సీలో. ఇప్పుడు దీన్ని పేస్ట్ని కూడా మనం వేసేసుకొని మనకెంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ పోసుకోవాలండి. మరీ వాటర్గా ఉండొద్దు, అలా అని టమాటా రసం మరీ తిక్కుగా ఉండొద్దు. ఇలా ఇలా ఉండాలి. వాటర్ అంటే మరీ వాటరిష్గా కూడా ఉండొద్దు, మరీ తిక్కుగా ఉండొద్దు. ఇలా మనకి సరిపడి నేను చూపించిన క్వాంటిటీ ఉండాలి. కొంచెం ధనియాల పొడి అది వేసుకొని, కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అది బాయిల్డ్ చేసుకోవాలండి. మనం మంచిగా ఎంత మరిగించుకుంటే అంత బాగుంటుంది. ఇలా బాయిల్ చేసుకొని సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో బాయిల్డ్ అవుతుండగా మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 15 minutes అలా మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్డ్ అయిపోయాక మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి కర్రీలో బాగుంటుందండి. మనకి ఫీవర్ వచ్చినప్పుడు, ఒంట్లో నోరు ఎలాగో ఉన్నప్పుడైనా ఇలా టమాటా చారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.